అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు మీరు అతిగా పడుకుంటున్నారా? ఎక్కువగా నిద్ర మీకు ఎందుకు వస్తుంది? ఇలా ఉంటే ప్రమాదమా? ఇది ప్రసవానికి ఎలాంటి మార్పులను కలుగు చేస్తుందో మీకు తెలుసా? ఈ విషయాలని మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు మీరు ఎక్కువగా నిద్రపోతున్నారా? సాధారణంగా శిశువు ఎదగడం అనేది కడుపులో చాలా కష్టతరమైన ప్రక్రియ అంటే అది మన శరీరం తట్టుకోకపోవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో కాస్త ఎక్కువగా అలసిపోయినట్టు నిద్ర వస్తున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే అన్ని సమయాల్లోనూ నిద్ర వస్తూ ఉంటే మాత్రం ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు పొందే నిద్ర ఎక్కువగా నిద్రపోతే అది మీ బిడ్డ మీద ప్రభావితం చేయడమే కాకుండా మీ బిడ్డ యొక్క జననాన్ని మరియు ప్రసవాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీరు తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో సాధారణంగా ఎక్కువ మందికి నిద్ర ఎక్కువగా రాదు. బట్ మీకు ఎక్కువగా వస్తూ ఉందంటే అది తప్పకుండా ఏదో ఒక సమస్యను తీసుకొని వస్తుందని మీరు తెలుసుకోండి. అసలు అతి నిద్ర అంటే ఏంటి అని చూస్తే, నిద్రపోవడం అనేది ఒక సాధారణమైన విషయం అండి. బట్ నిద్ర అనేది మన యొక్క అవసరాలు, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. పరిశోధనల ప్రకారము మంచి ఆరోగ్యకరమైన నిద్ర అనేది 8 గంటల పాటు ఉంటుందండి. బట్ గర్భవతికి కొంచెం అతిగా నిద్ర వస్తూ ఉన్నప్పుడు 9 గంటల సేపు నిద్రపోవడం అనేది ప్రాబ్లంని కలిగించదు. బట్ మీకు 9 గంటల పైన కూడా ఎక్కువ సేపు నిద్ర అనేది వస్తుంది అంటే 10 గంటల పాటు 12 గంటల పాటు మీరు రోజుకు నిద్రపోతూ ఉన్నారంటే ఇది తప్పకుండా అతి నిద్రను సూచిస్తుంది. సాధారణంగా అతి నిద్ర అనేది ఎందుకు వస్తుందని చూస్తే, గర్భవతిగా ఉన్నప్పుడు విపరీతమైన అలసట అనేది ఉంటుందండి. హార్మోన్ల మార్పు కలగడం వలన, ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు అదనపు ప్రొజెస్ట్రాన్ కారణంగా నిద్ర అనేది ఆపలేనంతగా ఇది కలిగిస్తుందన్నమాట. గర్భధారణ సమయంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇవి మిమ్మల్ని అలసిపోయేలా చేయొచ్చు. అయితే మొదటి త్రైమాసం తరువాత మీకు ఈ ప్రాబ్లం అనేది రాకపోవచ్చు. కొన్నిసార్లు 3వ త్రైమాసంలో మరలా ఈ యొక్క హార్మోన్ అనేది పెరగడం వలన చివరి మాసాలలో కాస్త నిద్ర అనేది ఎక్కువగా కూడా రావచ్చు. కానీ గర్భవతులు అతి నిద్ర వల్ల ప్రెగ్నెన్సీలో చాలా ప్రమాదాలే ఉన్నాయట. ముఖ్యంగా 3వ త్రైమాసంలో అతి నిద్ర వల్ల సమస్యలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం దాల్చిన చివరి నెలల్లో నిరంతరాయంగా 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోతే మీ యొక్క చిన్నారిలో మార్పులు గమనించవచ్చు. కదలికలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బేబీకి ఎక్కువగా స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు బేబీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరియు మీకు లేట్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందట. కొన్నిసార్లు చిన్నారికి చాలా రకమైన ప్రాణాపాయాలు కలిగించే సమస్యలు కూడా తీసుకువస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి అతి నిద్రను ఎలా తగ్గించుకోవాలని మీరు ముందుగా డాక్టర్ని కలిసి తెలుసుకోండి, మాట్లాడండి. అతిగా నిద్ర వస్తుంటే కారణాలు గ్రహించి దాన్ని అవాయిడ్ చేయడానికి తగిన విధమైన చిట్కాలు మీరు పాటించడం మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.